మనం ఆన్లైన్లో పెట్టిన డబ్బులన్నీ వీక్లేరా, సైట్లు మొత్తం బ్లాక్ అయింది. రాత్రి పెట్టిన మ్యాచ్ కూడా దొబ్బిందిరా. అసలు ఏం చేయాలని అర్థమవుతలేదురా. అరే నువ్వు తొందరగా ఇంటికి రారా, జాయింట్ కొడదాం. గంజాయి రావారా? అది ఎప్పుడు తీసి బయట వాళ్ళు సారట్టిందా? నీకు ఎన్నిసార్లు చెప్పినా నా రూమ్ లోకి తల్లికి వెళ్తాను. నాకే మాట్లాడతావా? ఇవాళ నిన్ను పోలీసులు పట్టిస్తా. ఎట్టి పర్సనల్ పోలీసులు పట్టిస్తారా? బెట్టింగ్ వల్ల పైసలు ఓడుతున్నావు. రోజు రోజుకు మా నాన్న ఓవర్ చేస్తుండ్రా. ఏదో ఒక రోజు చంపి పడేస్తా. ఊకోబే, చేస్తే ఏదైనా పెద్ద చేద్దాం. అర్థమైందా? చేద్దాం రా, ఏదో ఒకటి చేయాలి. రేయ్ రేయ్, ఎప్పటి నుంచో ఏదో ఒకటి చేద్దాం 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 అంటారు కదరా. ఇందులో ఒకటికి వచ్చింది. అయితే అరమితోడు చేస్తారా? ఎప్పుడన్నా? ఈరోజే మాల్ తీసుకో, మాల్కు మాల్, డబ్బుకు డబ్బు. నిధి కోసం ఒక నిండు గర్విని బలివ్వడానికి కావాలి. అది తీసుకొచ్చిన వాళ్ళకి దీనికన్నా ఎక్కువ ఇస్తాడు డబ్బులు. గడిచిన 6 నెలలుగా మన రాష్ట్రంలో 1892 కేసులు నమోదు కాగా అందులో 3892 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 179.3 కోట్ల రూపాయల విలువ గల గంజాయిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 RNCCS సెంటర్లను మరియు స్కూల్స్ అండ్ కాలేజీలలో 4 యాంటీ నార్కోటిక్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. యువతను ఈ మాదక ద్రవ్యాల నుండి కాపాడుకుందాం. సేవ్ యూత్ ఫ్రమ్ నార్కోటిక్స్. మా యొక్క పోలీసులు నిరంతరం మీకోసం శ్రమిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మా యొక్క హెల్ప్ లైన్ నంబర్